తెలియజేస్తా ఉన్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం చూద్దాం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతేమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చదవండి 11. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీరు ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. రైట్. ఈ వచనాల్లో గత వర్తమానాల్లో మనం 3వ వచనాన్ని ఎక్కువగా ధ్యానం చేశాం. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అనే విషయాన్ని మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10లో చెప్పిన మాట, భక్తిగా నీతిగా అనింద్యముగా ప్రవర్తించుట అని ఇదే మాటని తీతుకు రాసిన పత్రికలో కూడా చెప్పారు. 2వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పారంటే 13లో, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధిస్తున్న కృప అని చెప్పారు. దేవుని యొక్క కృప మనల్ని ఎలా బ్రతకమని చెప్తుంది అనేది తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 11 నుండి మాట్లాడుతున్న వచనాల్లో జ్ఞాపకం చేశారు. అదే మాట ఇక్కడ కూడా చూస్తున్నాం. అంటే పౌలు యొక్క ప్రవర్తన, లేకపోతే పౌలు, తిమోతి, సిల్వాన్ ఈ ముగ్గురు ఈ పత్రిక రాశారు కదా. సో వారి ప్రవర్తన భక్తిగా నీతిగా ఉండటానికి గల కారణం ఏంటంటే వారు దేవుని యొక్క కృపను అనుసరించి నడుస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా గ్రహిస్తున్నాం. మనలో అందరం కూడా కృపలో ప్రవేశించిన వారమే. అయితే కృపలో నిలిచి ఉంటున్నామా, లేదా కృప ద్వారా రక్షించబడ్డాం, ఆ కృప ద్వారానే కొనసాగుతున్నాం అనేది ప్రాముఖ్యమైన అంశం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. రైట్. అందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకొని వాక్యం వినండి. అప్పుడే మీకు వాక్యం చక్కగా అర్థమవుతుంది. మరి మేము తెల్లవారుజాము 3 గంటల వరకు జర్నీలోనే ఉన్నాం. మరి అయినా మేము మీటింగ్ నిర్లక్ష్యం చేయకుండా కూర్చొని వాక్యం చెప్తున్నాం కదా. మీరు కూడా అంతే, వాక్యం కూడా వీడియోస్ ఆన్ చేసుకొని వాక్యం వినండి. 5వ అధ్యాయం 2లో చూడండి, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి అన్నాడు. కృపలో ప్రవేశించటం అనేదేమో కృప ద్వారా మనం రక్షించబడటం. అందులో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే కృప చేత బోధించబడటం. కృప మనల్ని రక్షించింది. ప్రతి విశ్వాసి కృప క్రిందే ఉన్నాడు. అయితే ప్రతి విశ్వాసి కృప చేత బోధించబడుతున్నాడా? ఖచ్చితంగా కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన బోధల్లో ఉన్నవారు కూడా కృపలోనే ఉన్నారు. ఎందుకంటే కృప అనేది ఒక టీచింగ్ కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గ్రేస్ అనేది ఒక టీచింగ్ కాదు. గ్రేస్ అంటే ఒక నిబంధన, కవనెంట్. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన అంటే కృప. అందుచేత ధర్మశాస్త్ర బోధల్లో ఉన్నవారు కూడా కృపలోనే ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే వారు కూడా క్రొత్త నిబంధనలో ఉన్నారు. రక్షించబడిన ప్రతి విశ్వాస క్రొత్త నిబంధన ఉన్నాడు. అయితే కృపలో నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే కృప చేత బోధించబడటం.
వారు ఏం వింటున్నారు అనేది కొలస్సీ 1:6 చెప్పినట్లుగా దేవుని కృపను గూర్చి వింటున్నారా? అంటే వారితో మాట్లాడుతుంది దేవుని కృపేనా? సో అందుచేత మన ప్రవర్తన అనేది కృపచేత బోధించబడుతున్నప్పుడు భక్తిగా, నీతిగా బ్రతకటానికి, అనింద్యముగా బ్రతకటానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని కృపను బోధించటం అంటే అర్థం ఏంటి అంటే, ముఖ్యంగా కృప ఏం చేస్తుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో మనం మొన్న రాజమండ్రిలో వర్తమానంలో విన్నట్లుగా కృప ఏం బోధిస్తుంది అని అంటే, ఇక్కడ వ్రాయబడింది, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఈ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి అన్నాడు. కాబట్టి గ్రేస్ అనేది ఏం బోధిస్తుందంటే, పరలోకమందు మనకున్న నిరీక్షణ బోధిస్తుంది. దానినే పరలోకమందు మనకున్న జీవమును గూర్చి నిరీక్షణ అని మనం స్టడీ చేసాం ఆల్రెడీ. మీరు చాలా మంది ఈ వర్తమానం ఎరిగిన వారే, గ్రహించిన వారే. కాబట్టి గ్రేస్ అంటే ఏంటంటే పరలోకమందున్న జీవాన్ని గూర్చి నిరీక్షణ. పరలోకమందున్న జీవాన్ని గూర్చి నిరీక్షణ కలగాలంటే ఆ వ్యక్తి పరలోకమందున్న పౌరస్థితిని ఖచ్చితంగా నమ్మాలి. అందుకనే కృప ఎప్పుడు బోధించినా కూడా కొలస్సీ 1:1 చెప్పినట్లుగా పరలోకమందు మనము కూర్చున్న వారమని, లేదా పరలోకములో మనము చేర్చుకొనబడిన వారమని, పరలోకంలో ఉన్నవారమని, పరిశుద్ధులమనే నిశ్చయత కలిగిస్తుంది. కాబట్టి ఆ నిశ్చయతలో నుండి కలిగే జీవితం ఖచ్చితంగా అనింద్యముగా, భక్తిగా, నీతిగా బ్రతకటానికి కారణంగా ఉంది. కాబట్టి మన బ్రతుకు అనేది కృప వల్ల కలిగితే అది చాలా భక్తిగా ఉంటది. మన బ్రతుకు అనేది కృప వల్ల కలిగితే అది చాలా అనింద్యంగా ఉంటది అనమాట. చాలా మంది అనుకునేది ఏంటంటే, కృప అనేది ఎవరైతే వింటున్నారో వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు అన్నిటినీ, చాలా వాళ్ళు సిల్లీగా ఉంటారు, అంత సీరియస్ గా తీసుకోరేది. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే చాలా స్ట్రిక్ట్ అని అనుకుంటారు. కానీ ధర్మశాస్త్రం పాపానికి బలం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:56 ధర్మశాస్త్రం పాపమునకు బలము అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ధర్మశాస్త్ర బోధ వింటున్నారో ఖచ్చితంగా వాళ్ళు పాపేచ్ఛల్లో, దురాశల్లో ఉంటారు. అందుకనే రోమా 7:5 చెప్పాడు, ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు. అలా ఉండి కూడా మరి భక్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారంటే వాళ్ళు నటిస్తున్నారని అర్థం. కాబట్టి అందులో వేషధారణ ఉంటది. కానీ కృపలో మీరు గమనిస్తే, కృప అనేది ఎవరైతే బోధించబడుతున్నారో వారు నెంబర్ 1 కొలస్సీ 1:1 చెప్పినట్లుగా క్రీస్తునందు వారు కలిగిన స్థితిని జ్ఞాపకం చేయబడతారు. దాన్నే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అన్నాడు హెబ్రీ 10:22. రెండవది పరలోకమందున్న జీవాన్ని గురించి నిరీక్షణ. దాన్నే హెబ్రీ 10:38 నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్నాడు. మూడవది నీతిగా, భక్తిగా, అనింద్యంగా ప్రవర్తించడం. దాన్ని హెబ్రీ పత్రిక 11 విశ్వాసం వల్ల కలిగే సాక్ష్యం అన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు కూడా కృప ద్వారా మనకు కలుగుతాయి. 1 నిశ్చయత కలుగుతుంది, 2 జీవం కలుగుతుంది, 3 సాక్ష్యం కలుగుతుంది. నిశ్చయత కలగకుండా, జీవం కలగకుండా ఆ సాక్ష్యము ఇమిటేట్ చేస్తే వాడిని వేషధారి అంటారు. కాబట్టి భక్తిగా ఉన్నట్టుగా, నీతిగా ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు, లేకపోతే నటించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వారి బోధ గాని, వారి సాక్ష్యం గాని మనం వింటున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను కాబట్టి పరలోకం వెళ్తాను, ఇంత నీతిగా ఉంటే తప్ప మనం పరలోకం వెళ్ళాం అని చెప్తారు. అలా చెప్తున్నారంటేనే వాళ్ళు ఖచ్చితంగా నీతిగా బ్రతికితే నీతిమంతులం అవుతామనే సిద్ధాంతంలో ఉన్నారు. అది నీతిగా బ్రతికితే నీతిమంతులం అవుతాం అనేది ధర్మశాస్త్రం. అది నీతిమంతులం కాబట్టి విశ్వాసం వల్ల జీవిస్తే నీతిగా బ్రతుకుతాం అనేది కృప. అందుచేత భక్తిగా బ్రతికితే పరలోకం, నీతిగా బ్రతికితే ఎత్తబడతాం అనే దానిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భక్తిగా, నీతిగా బ్రతకరు. ఇంకా చెప్పాలంటే ఇందాక చెప్పుకున్నట్లుగా నీతిగా బ్రతుకుతున్నట్లు కనిపిస్తారు, కానీ ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు, దురాశలు ఎలా ఉంటాయో అలాగే భక్తి పేరట ఏముంటాయంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయము
10లో చెప్పినట్లుగా దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తారు. సో వాళ్ళు భక్తిని ఈ రూపంలో చూపిస్తారు. నీతిని ఎలా చూపిస్తారంటే పైకి అంతా కవర్ చేస్తారు, కానీ లోపల వాళ్ళు చాలా పాపేచ్చల్లో, దురాశలు ఏడవబడతా ఉంటారు. అసలు గలతీ పత్రిక 4:10లో చెప్పిన మూలపాఠాలు ఉంటే దెయ్యాలు వదులుతాయి? అస్సలు వదలవు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ బలహీనమైన మూలపాఠాలు ఉంటాడో, గలతీలకు రాసిన పత్రిక 4:3లో చెప్పినట్లుగా అవి భూతముల పాఠములు. అందుచేత అటువంటి వ్యక్తులను దెయ్యాలు వదలవు అన్నమాట. దురాత్మల చేత ఇబ్బంది పడతా ఉంటారు. అందుచేత వినండి, ఈ ముఖ్యంగా మన భారతదేశంలో భక్తిని ఈ ఆచార రూపంలో చూపించడం అనేది బాగా ఎక్కువగా మనం చూస్తాం. దినములు ఆచరించడమే భక్తిగా. కానీ వారి మీద చాలా ఈ దురాత్మల పని మనకు కనిపిస్తూ ఉంటది అన్నమాట. అందుచేత మనుషులు ఎక్కడ కూడా సమాధానాన్ని, నెమ్మదిని ఎక్స్పీరియన్స్ చేయనట్లుగా ఉంటారు. కానీ వినండి, భక్తి కలిగిన వారు ఎలా ఉంటారని చెప్పాడు తిమోతి పత్రికలో, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను. నెమ్మది అనే మాట చూడండి అక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1లో భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు. ఎందుకుంటారంటే భక్తి గల వారి చుట్టూ దేవుని దూతలు ఆవరించుకొని ఉంటారు. భక్తి గల వారి చుట్టూ దురాత్మలు ఉండవు. ఎందుకంటే వాళ్ళలో బలహీనమైన మనస్సాక్షి లేదు, బలహీనమైన మూలపాఠాలు కూడా ఉండవు. అసలు మీరు ఈ బలహీనమైన మూలపాఠాలు గల వాళ్ళు ఎలా ఉంటారని ఉంది బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రికలో, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుతూనే ఉంటారన్నాడు. 2వ అధ్యాయం 19. మేము ప్రతి శుక్రవారం ఇది చేస్తాం, ప్రతి శనివారం అది చేస్తాం, ప్రతి గురువారం ఇది చేస్తాం, ప్రతి సంవత్సరం ఇది చేస్తాం అని అంటూ ఉంటారన్నమాట. అంటే తమ శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుతారు. మరి ఆలోచన చేయండి, మీరు వీరి గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే 16వ వచనంలో వాళ్ళు నిజస్వరూపానికే తీర్పు తీరుస్తారంట. అంటే అర్థమైందంటే నీకు మేలెందుకు కలగట్లేదు, నువ్వు ఇదిగో ఇలా చెయ్యి, కలుగుతుంది అంటారంట. నీకు పిల్లలు పుట్టాలా, నువ్వు ఇలా చెయ్యి అని తీర్పు తీర్చేస్తారు. అందుకనే అటువంటి వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండమని పౌలు ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు మీ బహుమానాన్ని అపహరిస్తారన్నారు కదా. సంఘాలకు రాసిన ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాస్తూ మీ బహుమానం అపహరింపనీయకుండా చూసుకోండి అని ఏ సంఘంతో చెప్పాడు? ఎవరికైనా ఐడియా ఉందా? ఫిలదెల్ఫియానా? చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో వచనం 11 చదవండి. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. రైట్. కొలసీలకు రాసిన పత్రికలు అదే చెప్పాడు. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు ఉండేవాడు వాడు శిరస్సును హత్తుకోవట్లేదు, వాడు నీ బహుమానాన్ని అపహరిస్తాడని కొలసీ పత్రిక 2:19 నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడ అదే వచనం ఇక్కడ రాస్తే ఏం చెప్పాడు చూసారా? ఈ కిరీటమును ఎవడిని అపహరింపకుండా చూసుకోండి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాడు చూడండి ఒకసారి ఆ మాట. వచనం 9, యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు. అంటే క్రిస్టియానిటీ అనేది ఫెయిత్. యూదులు వాస్తవంగా యోధా మతాన్ని లేఖనాల ద్వారా వారు ప్రమోట్ చేసుకోవటం అనేది మనం చూస్తాం. యేసుప్రభు పౌలు పరిచర్య చేస్తున్న గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. గలతీ సంఘాలతో వాళ్ళు మాట్లాడుతూ సున్నతి పొందండి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే క్రైస్తవ్యంలో మతాన్ని తెచ్చిపెడుతున్నారు యూదులు. సేమ్ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే చాలా మంది క్రైస్తవ సంఘంలో యూదుల్లాగా ఉన్నారన్నమాట. సో అందునే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యోధా మత సంబంధమైన ఆచారాలు సంఘాల్లోనికి తెస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే దానియేలులాగా ప్రార్థన చేయాలి, నెహెమ్యాలాగా ప్రార్థన చేయాలి, గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేయాలి, బూడిద వేసుకొని ప్రార్థన చేయాలి
అని ఆచార సంబంధమైన యోధా మత సంబంధమైన పద్ధతులన్నీ సంఘాల్లోకి తేవటం, ఆ కన్ఫెషన్స్ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలు విశ్వాసుల చేత ఒప్పించటాలు ఇదంతా జరుగుతుంది. అందుకనే ఇక్కడ అన్నాడు ఏమనంటే, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండా చూసుకోమని చెప్పాడు. ఇలా మీరు ఆలోచిస్తే భక్తి పేరట చాలా మంది ఈ క్రియల్లో ఉన్నారు. గ్రేస్ అనేది ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ ఒక్క ఆచారం కూడా ఉండదు. ఒక్క ఆచారం కూడా ఉండకుండా ఆ మూఢ భక్తిలో నుంచి ప్రభు పూర్తిగా విడిపిస్తాడు. కారణం ఏంటంటే, ఒక చిన్న బలహీనమైన మనస్సాక్షి ఈ బలహీనమైన మూలపాఠాలను నడిపిస్తుంది. అంతెందుకు, దేవుని సేవకులు సైతం నాకెవడో చేతబడి చేశాడని చెప్పి దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆ భయాలు ఆవరించుకొని ఉంటాయి. సేవకులు పెద్దలు సైతం ఎక్కడెక్కడికో వెళ్తారు కనబడకుండా, కొంతమందికి చెప్పకుండా వెళ్తారు. మరి మీరు చదవండి, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో బయల్జెబూల్ దగ్గరికి విచారించడానికి వెళ్ళిన సంగతి మరి దైవజనుడు చెప్పలేదా? కాబట్టి ఎవరు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారనేది మనకు అర్థమైపోయింది. ఇటీవల ఒక సంబంధం వచ్చిందనమాట. మాట్లాడుతూ ఉన్నాను, ఆ ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారనమాట, మా సేవకుడు ఏదంటే అదే, మా సేవకుడు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే. అంటే వాళ్ళు అంటున్నారు, సరే అండి సేవకుడు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు మనం ముహూర్తం పెట్టుకుందాం అనగానే వాళ్ళు మళ్ళీ ముహూర్తం అంటారేంటి అన్నారన్నమాట వాళ్ళు. అంటే సేవకుడు డేట్ ఇచ్చాక కూడా పోతారు పంతుల దగ్గరికి. మీరు అది అర్థం చేసుకోండి. అంత బలహీనమైన మనస్సాక్షి గలవారు, ఈ బలహీనమైన మూలపాఠాల్లో ఉన్నవారు వేసుకునే రంగులు ఏంటంటే, మేమే సేవకుడికి ప్రతి ఆదివారం భోజనం పెడతాం, ప్రార్థన అంతా ఎక్కువ మా ఇంట్లోనే జరుగుతుంది, మేము ఎప్పుడు పాస్టర్ గారితో తిరుగుతామంటారు. సో ఎలాగూ భక్తిహీనతలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం కూడా వారిని అంటానికి లేదు, కారణం వారి చుట్టూ భయాలు ఆవరించుకొని ఉన్నాయి. లూకా 1:75 ఏం చెప్పాడంటే, క్రైస్తవ్యం అనేది జీవితకాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను సేవింపను ఈ రక్షణ దయచేశాడని ఉంది అక్కడ. కాబట్టి క్రైస్తవ్యం అనేది జీవితకాలం అంతా నిర్భయంగా ఆరాధించే పద్ధతి. హెబ్రీ పత్రిక 2:14 చెప్పినట్టుగా ఇప్పటికీ చాలా మందికి మరణ భయం అనేది పోలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కండెమ్నేషన్ టీచింగ్ అన్నమాట. కండెమ్నింగ్ టీచింగ్ అనేది ఉన్నంత కాలం కూడా ఈ ఫియర్ ఆఫ్ కండెమ్నేషన్ అనేది ఉంటానే ఉంటుంది. ఈ కండెమ్నింగ్ టీచింగ్ అనేది ఎంతవరకు ఉంటదంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడైన నిశ్చయత కలిగించినంత వరకు ఉంటుంది. కాబట్టి శిక్షావిధి కారణమైన పరిచర్య అనే దగ్గర ఇంకో పదమే ఉంది, నీతి కారణమైన పరిచర్య ఉంది. 3:9 కొరింథీ 2 పత్రిక. అంటే నీతి కారణమైన పరిచర్యలో ఫస్ట్ జరిగేది ఏంటంటే, ఓ బాబు నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీతిమంతుడని ముందు చెప్తా. అలా చెప్పడం ద్వారా ఇంకా అతనికి మన శిక్షావిధి బోధించడానికి అవకాశమే ఉండదు. ఉండనప్పుడు అతన్ని ఏ భయాలకు గురి చేసే అవకాశమే ఉండదు. అటువంటి అవకాశాలు లేనప్పుడు వారిని ఆచారాల్లోకి నడిపించే అవకాశం ఉండదు. ఈరోజు ఆచారాలు జరిగిస్తే సేవకుడికే బోల్డ్ అని డబ్బులు. అంటే సేవకుడు అంటే వాడిని సేవకుడు అని కూడా అనకూడదు. వాడిని ఏమన్నాలంటే వాడిని వ్యాపారస్తుడు అనాలి. జకర్యా గ్రంథంలో ఏమన్నాడంటే వాడిని కనానీయుడు అన్నాడు. చదవండి మీరు కావాలితే, ఇంతకు ముందు కూడా చదివాము ఇది మనం. జకర్యా గ్రంథం 14:21 ఏమన్నాడంటే, ఫుట్ నోట్లు ఏముంది, వర్తకుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలో ఉండడు. గమనించారా? మందిరంలో ఎవరు ఉండకూడదు? వర్తకుడు ఉండకూడదు, లేదా వ్యాపారం జరగకూడదు. ఈ వచనాన్ని ఈరోజు డెడికేట్ చేద్దాం. కొత్త మందిరం ఎవరికైతే ప్రభు ఇచ్చాడో వాళ్ళకి ఈ వచనం డెడికేట్ చేద్దాం. ఇది 14:21 జకర్యా గ్రంథం ఏమనుంది? కృపానిధి చదివావా? మందిరంలో వర్తకుడు ఉండడంట. అంటే అర్థమైందంటే అసలు మందిరంలో ఆచారాలు ఉండవు, అంటే మందిరంలో భయాలు ఉండవు. అంటే ఆ బోధకుడు ఎంత నమ్మకమైన బోధకుడు అంటే ఎటువంటి భయాలకు విశ్వాసం గురిచేయడు కదా. ఇలా చెప్తేనండి మనకి ఎవరో భయపడరు. ఎవరో భయపడకపోతే బొత్తిగా వాళ్ళు ఎటువంటి ఆచారం పెట్టుకోరు. అలా కాకుండా 7 వారాలు ప్రార్థన చేసుకోండి కీడంతా పోద్దంటే 7 వారాలు మనం ప్రార్థన పెడతా ఉంటే
మీటింగ్ అయిన తర్వాత వెళ్తా వాళ్ళు మనకి ఏదో కానుక పెడతా ఉంటారు అని అంటే ఆడు వర్తకుడు. కాబట్టి బయట జరుగుతుంది ఇదే. 7 వారాలు ప్రార్థన చేయండి, 7 ప్రార్థనలు చేయండి అని అంటే ఆ 7 అయితేనే మేలు అంటారు. దీనికి ఎలీషాని వాడతారు. 40 అంటారు, దీనికి మోషేని వాడతారు. ఇదంతా ఇదేంటంటే వర్తక బుద్ధులు అన్నమాట. కానీ దానికి అవకాశం లేదు. ఒకసారి మీరు 11-17 చదవండి. ఇలాంటిది ఎవరైనా చేస్తే వాడు కుడి కుడి చేయి రెండు సితకూడేస్తాడు దేవుడు. ఇక్కడ రాశాడు, చదవంటాడు. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యి, అతని కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. కృపని తిన్నావా? ఇది సేవకుడికి మంచి దీవెన వచనం అన్నమాట. తప్పు బోధ వెళ్తే రెండింటి మీద కొడతానన్నాడు. ఒకటి కుడి కన్ను, 2 చెయ్యి. చెయ్యి అంటే ఏంటి? పోషణ. కన్ను అంటే ఏంటి? ప్రత్యక్షత. మీరు చూడండి, మొట్టమొదట ఏదైనా వనంలో మోసం చేసిన బోధకుడికి దేవుడి రెండింటి మీద కొట్టాడు. ఒకటి, నువ్వు బ్రతుకు దినములన్నీ పొట్టతోనే ప్రాగుతావు అన్నాడు. వారి కడుపేవారి దేవుడు అన్నాడు. అదే రిఫరెన్స్ ని ఫిలిప్పీ పత్రికలో వారి కడుపేవారి దేవుడు. 2, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అన్నాడు. మన్ను అంటే ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? భూ సంబంధమైన సంగతులు ఏంది మీరు మనసు ఉంచుతారని. రెవల్యూషన్స్ రావు. కన్ను దెబ్బతినిద్ది, చెయ్యి దెబ్బతినిద్ది. చెయ్యి దెబ్బతింటే ఏం చేయాలి? ధనాపేక్షను కప్పిపుచ్చు వేషాలు వేయాలి. మనం పగటి వేషగాళ్ళమే ఏంటండి సేవకులు, లేకపోతే రాత్రి వేషగాళ్ళమా? కొంతమంది అంటారు, నా భార్యకి మా డాడీ అనేవాడు అనమాట, ఇద్దరిని కలెక్షన్ కింగ్లు అనేవాడు. అంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఎట్లా చెప్పుకునేవారు అనమాట. నా భార్యకి బాగోలేదు, క్యాన్సర్ పేషెంట్ మా భార్య అని చెప్పేవాడు. ఇంతగా ఆయన ముందు వెళ్ళిపోయాడు. ఆమె ఇంకా బ్రతికి ఉంది, ఆమెకి క్యాన్సర్ లేదు, ఏం లేదు, మొత్తం పోగేశాడు అంతే. ఇలాగా ఇంకొక ఆయన బైబిల్ కాలేజ్ కడతానని చెప్పి డబ్బులన్నీ పోగేసి ఇల్లు కట్టుకున్నాడు. సో ఇలాంటి కలెక్షన్ కింగ్లు చాలా మంది ఉంటారు. ధనాపేక్షను కప్పిపుచ్చి వేషాలు. కానీ సేవకుడు ఆ పనులు చేయకూడదు. ఎందుకు చేస్తాడంటే, ఎలా చేస్తాడంటే, ఇదే జకర్యా గ్రంథంలో చెప్పాడు. 14:21లో మనం చూస్తున్నాము, వర్తకం జరిగించి ఈ వర్తకాలు జరుగుతున్నాయి అన్నమాట. కానీ మీరు నమ్మకమైన సేవకులు ఫస్ట్ ప్రతి విశ్వాసుల భయాలు పోగొట్టారు, తద్వారా ఆచారాలు పోగొట్టాలి. ఆచారాల ద్వారా వచ్చే కానుకలు మీరు తీసుకోకూడదు. కారణం ఏంటంటే, ఆచారాల ద్వారా వచ్చే కానుకలు ఎందుకు ఇస్తున్నట్లు? ఒక వ్యక్తి ఆచారాల ద్వారా వస్తున్న కానుకలు ఇస్తున్నాడంటే ఆ కానుక వాస్తవంగా పాప పరిహారార్థమే ఇస్తున్నట్లు అర్థం. ప్రాయశ్చిత్తార్థ కానుక ఇస్తున్నట్లు అర్థం. పాప పరిహారార్థ బలి ఉందా? పాప పరిహారార్థ బలి ఉందా? ఇకను ఉండదు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో హెబ్రీ పత్రిక 10:18లో పాప పరిహారార్థ బలి ఇకను ఉండదు అన్నాడు. మరి ఎందుకు ఇంకా చాలా మంది వారు ఇచ్చే కానుకలను పాప పరిహారార్థ బలిగా ఇస్తున్నారంటే అర్థం ఏంటంటే మన బోధ అలా ఉందన్నమాట. ఈ కానుకిస్తే ప్రభు మమ్మల్ని అంగీకరిస్తాడు, అప్పుడు ఇంకా మాకు దేవుని యొద్ద నుండి ఎటువంటి కండెమ్నేషన్ అనేది ఉండదు అనే విధంగా ఎవరైతే అర్పిస్తున్నారో అవి పాపరిహార్థ బలు. మనం చెప్పుకుంటున్నాం కదా, మన మందిరాలు బలుల మందిరాలు కాదు. మన మందిరాలు బలుల మందిరాలు కాదు. ఇక అక్కడ బలులు అర్పించడానికి వీల్లేదు. పాప పరిహారార్థ బలులు ఇక ఇవ్వటానికి వీల్లేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చేయాల్సిన పనులన్నీ ఏంటి? అక్కడే 10:24లో చెప్పాడు, పాప పరిహారార్థ బలి కాదు కానీ సత్కార్యాలు, వీటిని ఆత్మ సంబంధమైన బలులు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఇలా చెప్తాను, మీరు ఇస్తే మీకు ఉద్యోగం వస్తుందా అని చెప్తే అది వ్యాపారమా కాదు. ఇంకోటి చెప్తాను, మీరు ఇస్తే మీకు పెళ్ళి అవుతుంది అన్నాం అనుకోండి, అంటే పెళ్ళి అవ్వకపోవటానికి కారణం ఏంటి? ఏదో ఒక తప్పు చేసావు, ఆ తప్పుకు పరిహారం చెల్లించేస్తే నువ్వు అంగీకరించబడతావు, అప్పుడు దేవుడు నీకు పెళ్లి చేస్తాడు అని అర్థం. ఏనా మదన్, అర్థమైందా? ఇది ఇస్తే పెళ్ళి అయిద్దా అని అన్నారు అనుకోండి, అప్పుడు మాకు తెలియకుండా సీక్రెట్ గా మీరు ఏం డబ్బులు ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఎవరికైనా ఎలా ఉంటుందండి కదా? అంటే మీరు ఇస్తున్నారని కాదు, కొంతమంది చేసేస్తారనమాట. ఇలాంటివన్నీ చేసేస్తా ఉంటారు. ఇవన్నీ ఇచ్చేస్తే
ఇక అమ్మాయి ఇది అయిపోయిందంటే ఆడ అటు పక్కనే ఉంటాడంటే లేదు 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 ఇంకా కొంచెం ఎత్తే అయిపోయిద్ది అంటాడు. మీరు చదవండి గలతీ పత్రిక 3:5 ఏమని తెలుసా? పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు అద్భుతాలన్నిటికీ మీరు వారసులు. ప్రతి అద్భుతానికి మూలమగు ఆత్మ మీ మీద ఆల్రెడీ కుమ్మరించబడ్డాడు. కాబట్టి ఏ మిరాకిల్ కి మీరు ఏది ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాస్తవం మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఆ అద్భుతాలన్నీ మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో కుమ్మరించబడ్డాయి. దానికి తగిన వచనాలు రావాలని ప్రార్థన చేసుకోండి. ప్రత్తిపాటి రాజేష్ ముగింపు ప్రార్థన అండి. సతీష్ అన్న ప్రత్తిపాటి రాజేష్ ముగింపు ప్రార్థన అండి. ఎందుకంటే పక్కెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు వీడియో ఆఫ్ చేసి నాకు నడిపింపు కోసం. కాబట్టి వాడికి ప్రార్థన అండి. నానేం డ్రాప్ చేయడానికి మరి రిక్వెస్ట్ పెట్టావా అన్నికి? పెట్టాలి మరి అదేంటది అన్నా ఒక 10 నిమిషాల్లో ఆన్ చేసుకుంటానన్నా అని రిక్వెస్ట్ పెట్టండి. మీరు చదవండి. ప్రార్థన అంటే ఇవ్వద్దని కాదు దాని అర్థం, జస్ట్ ఇప్పుడు బయటికి వెళ్తున్నాననే అర్థం. ప్రార్థన ఇవ్వచ్చు మీరు. ముగింపు ప్రార్థన. రోమాపత్రిక 5:5 పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలని మన హృదయంలో కుమ్మరించబడ్డాయి. దానికి తగిన వచనాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నా హృదయంలో కుమ్మరించబడిన అద్భుతాలు నాకు తెలియబడు వాక్యాలు దయచేయమని అడగాలి. అప్పుడు దేవుని సేవకుడు వర్తమానం అందిస్తుంటుండగా వాగ్దానాల ద్వారా మీకు అద్భుతాలు రివీల్ అవుతాయి. అప్పుడు మీరు వాగ్దానములు పొందుకున్నారు కాబట్టి మెల్కీసెదెకు మీరు మీకు కలిగిన దానిలో ఇవ్వచ్చు అనమాట. వాక్యోపదేశం పొందినవాడు ఇమ్మని ఉంది, కానీ ఇప్పుడు అందరూ ఎత్తుచేస్తున్నారు. గలతీ పత్రిక 6:6 ఏముంది? ఉపదేశం పొందినవాడు. హెబ్రీ పత్రికలో ఏముంది? వాగ్దానములు పొందినవాడు. హెబ్రీ పత్రిక 7వ అసలు ఇప్పుడు ఇంకోటి మాట చెప్తాను. ఉపదేశం ఒక వ్యక్తికి వస్తుందంటే ఆ వ్యక్తి ఆచారాల్లో ఉంటాడా? ఉన్నట్లా? ఖచ్చితంగా కాదు. వాగ్దానాలు ఒక వ్యక్తికి రివీల్ అవుతుందంటే అతడు ఆచారాల్లో ఉన్నాడా? ఖచ్చితంగా కాదు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర మనం ధైర్యంగా తీసుకోవచ్చు. కానీ వర్తమానం ఏమి రాని వ్యక్తులు కూడా, వాగ్దానాలు ఏమి రాని వ్యక్తులు కూడా ఇస్తూ ఉన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు భయాల్లో ఉండి ఇస్తున్నారు. ఇది ఇస్తే దేవుడు ఏదైనా చేస్తాడని ఇస్తున్నారు. మొట్టమొదట బైబిల్లో దశమాంశములను గురించి 10వ భాగం గురించి ఎక్కడుంది? ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంది. ఎవరెవరికి ఇచ్చారు? అబ్రహాం మెల్కీసెదెకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? స్పష్టంగా ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 6లో ఏముందంటే వాగ్దానములు పొందాడు. అబ్రహాము వాగ్దానములను పొందినవాడు. మీటింగ్ వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఎన్ని వాగ్దానాలు పొందుకున్నాం? వాగ్దానాలు పొందామా? ఉపదేశం పొందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఏమన్నాడు? ఉపదేశం పొందని వారు ఉన్నారన్నాడు. 23వ వచనం చదవండి. ఉపదేశం పొందని వారు. మరి మీరెవరు? ఉపదేశం పొందిన వారైనా? వాగ్దానాలు వస్తున్నాయా? అప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు నన్ను దర్శించాడు, ఈ మాటలు చెప్పాడు, సో అందుకనే నేను వాక్యోపదేశం పొందాను, ఉపదేశించువానికి మంచి పదార్థాల్లో భాగం ఇస్తున్నానని చెప్పాలి తప్ప ఉపదేశాలు మనకు రావట్లేదంటే మన చుట్టూ భయాలు ఆవరించుకొని ఉన్నాయి. మరి అప్పుడు మనం చేసే విత్తే ప్రతి కానుక ఆచారమే కదా? లేకపోతే విత్తే ప్రతి కానుక పరిహారార్థంగా ఇస్తున్నాం, మనం కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వట్లేదు. అందుచేత భక్తి పేరట చాలా భక్తిహీనత ఉంది క్రైస్తవ్యంలో. ఈ భక్తిహీనతకు వచ్చిన కానుకలన్నిటిని పెట్టుకొని అబద్ధ ప్రచారం ఎక్కువ జరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, దుర్బోధలు చెప్పే సభలో తక్కువ ఖర్చుతో జరుగుతున్నాయా? ఎన్ని కోట్లు ఖర్చు, ఎన్ని లక్షల ఖర్చులు జరుగుతున్నాయి. ఇన్ని లక్షలు పెట్టి ప్రచారం చేసేది ఏంటి? అబద్ధాలే. యోహాను మొదటి పత్రిక 2:21 ఏమన్నాడు? ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అన్నాడు. మీరు పరిశీలన చేయండి. సత్య సంబంధం కాని ఎన్నో అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. మొన్న 2 రోజుల క్రితం నేను దేవుని సేవకులు రాజేష్ అన్న ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటుంటే అక్కడ బైబిల్ మిషన్ సభలు జరుగుతున్నాయి. ఇంతకీ మేము ఆర్చ్లో నుంచి మేము అనుకుంటా భయపడతానే వెళ్ళాం. ఎందుకంటే మా కార్ని ఎవరైనా గమనిస్తే మేము కూడా ఆ మీటింగ్కి వెళ్ళొస్తున్నాం అనుకుంటారు అందరూ. ఎందుకంటే మేము ఆర్చ్లో నుంచి దగ్గర
సభ ఉన్న స్థలం దాకా వెళ్ళి టర్నింగ్ ఉందాడ. అందుకని అనుకుంటా ఉన్నా అసలు ఏం చెప్తున్నారని కాసేపు విన్నాం ఆ మైకులో. ఆలోచన చేయండి, మీకు అర్థమైపోయిద్ది. చాలా సార్లు కొన్ని లక్షలు పెట్టి చాలా మంది ఈ సభలు జరిగిస్తున్నారు, కానీ అక్కడ అబద్ధం బోధించబడుతుంది. కానీ ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే కువైట్ లో ఉన్నవాళ్ళు, దుబాయ్ లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్నా ఇస్రాయల్ అన్న లక్షలు కాదన్న కోట్లు. కోట్లు అంటే మరి నాకు అంత అనుభవం లేదు, ఎందుకంటే మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీకు తెలుసు. కొన్ని కోట్లు మొన్నాళ్ళు చెప్తున్నారన్న, ఉమ్, ఆయనకు వచ్చి చెప్తున్నారు. అవును. మీరు ఆలోచన చేయండి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల్ని భయాల్లోనికి నెట్టేసి దేవుని చేత అంగీకరించబడాలంటే. మతోన్మాదులో వీడియో చేశారు కదా, పరలోకం వెళ్ళాలంటే ఎంత ఇవ్వాలంటే మరి నాకు ఇంత అయితే సరిపోద్ది, మళ్ళీ అక్కడ పేతురు గారు ఉంటాడా అంటాడు కదా, ఆ టైప్ అన్నమాట. అక్కడ పేతురు గారు ఉంటారు, మరి ఆయనకి కొంచెం ఇవ్వాలి, మళ్ళీ అక్కడ 24 మంది పెద్దలు ఉంటారు, అందరికి చదివించాలి, వీళ్ళందరూ మరి చాలా ఖర్చు అయిద్ది అంటాడు అనమాట. అదంతా సరదాగా తీసిన వీడియో అయినా నేటి క్రైస్తవ్యం అలాగే ఉంది వాస్తవంగా. ఇంత ఖర్చు పెడితే మన దేవుడు అంగీకరించి మన పిల్లలకి ఏదో ఒక పెళ్లి చేస్తాడు. ఈ సంవత్సరం పెళ్లి అయిపోవటానికి అక్కడ ఎక్కడో కువైట్ లో ఒళ్ళు నలుపుకొని ఆ దుబాయ్ లో కుటుంబానికి దూరంగా ఉంటూ చాలా మంది చేసేది ఏంటంటే వచ్చిన శాలరీలు వచ్చినట్టు పంపిస్తారు. ఇక్కడ జరిగించేది ఏంటంటే ఆ డబ్బును పెట్టి అబద్ధాన్ని ప్రచారం చేసేస్తున్నారు. కాబట్టి ఇదంతా క్రైస్తవ్యంలో భక్తి అని పిలిపించుకుంటుంది. ఇవన్నీ మీకు తెలుసు, చాలా మందికి చాలా భారాన్ని కూడా మీరు కలిగి ఉన్నారు, కాదనట్లేదు. అయితే ప్రభునందు ప్రియులారా, భక్తిహీనత అనేది ప్రబలమవుతున్నప్పుడు మనము కీర్తనాకారుడు చెప్పినట్లుగా 73వ కీర్తనలో మనం మత్సరపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆయన అంటాడు, ఈ భక్తిహీనత గురించి ఆయన మాట్లాడుతూ కీర్తనల గ్రంథంలో 73వ కీర్తనలో ఏమంటాడంటే 12, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలనై ఉండుట వ్యర్థమే అంటాడు. వ్యర్థమేనా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు తిమోతి 6:6. కాబట్టి మీరు ఎవరు ఎలా అనుకోద్దు, ఎందుకంటే కీర్తనకారుడు ఫస్ట్ అలా అనుకున్నాడు, కానీ వెళ్ళి వారి అంతాన్ని గురించి మందిరంలో ధ్యానించినప్పుడు అప్పుడు ఆయనకు చెప్తున్నాడు, ఇదిగో వారు కాలు జారు చోటనే ఉన్నారు అని చెప్పాడు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, కావచ్చు, అకస్మాత్తుగా వస్తున్న అనారోగ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా 91వ కీర్తన నుంచి విశ్వాసం తొలగించేసాయి. నేను చాలా మంచి సాక్ష్యం చెప్పాడు మహేష్ అన్న, చాలా సంతోషం అనిపించింది. 91వ కీర్తన మీద వాక్యం చెప్తే నాకు కాసేపటికి మెసేజ్ పెట్టాడు అనమాట మధ్యాహ్నం, అన్నా నేనున్న ఫ్లాట్ నంబర్ 91 అని. నాకు అప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం గుర్తొచ్చింది కరీంనగర్ లో. అప్పుడు దివ్య ఒక మెసేజ్ పెట్టిందని చెప్పే కదా, ఆయనున్న 4 గోడల మధ్యలో మేడగది ప్రకాశం అని. ఇప్పుడు ఆ మేడగది నెంబర్ కూడా చెప్పాడు ఆయన, ఫ్లాట్ నెంబర్ 91 అని. అది కూడా మరి ఉన్నతాధికారులు ఆయన మీద ఎంతో కోపంతో ఇచ్చారని ఆయన నిన్న చెప్తున్నాడు అనమాట. నాకు ఇది ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇష్టం లేకుండా ఇచ్చారన్న, కానీ అదే 91 ఈ రోజు వాక్యం విన్నాను, ఇది చాలా ఆశీర్వాదం అని. నిజమే. మీరు ఆలోచన చేయండి, ఈరోజు క్రైస్తవుడు 91వ కీర్తన యొక్క ప్రొటెక్షన్ ఎందుకు అనుభవించట్లేదంటే, మొదటి వచనంలో ఏముంది? మహోన్నతిని చాటున సర్వశక్తి నీడను అని ఉంది కదా. వాస్తవంగా దానిని తిమోతి 1:6 ఏమన్నాడు? 6:16 సమీపింపరాని తేజస్సు అన్నాడు. తేజస్సులో వసిస్తున్నాం కాబట్టి కొలసి పత్రిక 1వ అధ్యాయంలో తేజోవాసులు అన్నాడు. తేజోవాసులకు సంభవించాల్సిన ప్రమాదాలు కాదవి. వాస్తవంగా అవన్నీ కూడా డార్క్ పవర్స్ అన్నమాట. యాక్సిడెంట్స్ అనేవి ప్రోగ్రామింగ్ చేసే సాతాన్ గాడు దీన్ని మన మీదకి అటాక్ చేస్తాడు అనమాట. అందుకనే అన్నాడు, ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను నీవు భయపడకుందు అన్నాడు. వాడి బాణాలు మన మీద వాడు ప్రయోగిస్తానే ఉంటాడు, కానీ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన సహాయం మనకు అందుతూ ఉంటుంది. ప్రియులారు వినండి, ఈ భక్తిహీనత, ఈ అపవిత్రాత్మలతో క్రైస్తవ్యం ఉంది. అందుచేత 91వ కీర్తనలో ఉన్న ఈ గ్రేట్ ప్రొటెక్షన్ ని మరి విశ్వాసులు
అనుభవించలేకపోతున్నారు. రేపు పొద్దున మనల్ని ఎవరన్నా అడుగుతారు కదా, మరి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, కుటుంబంలో ఎక్కడ సమాధానం లేదు, నెమ్మది లేదు అని ఇవన్నీ మనల్ని అడుగుతారు. సో మీరు అందరూ రెడీగా ఉండాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పాలి, అది భక్తి కాదు, భక్తిహీనత. ఆచార సంబంధమైన భక్తిలో దేవుని ఆత్మ సహాయం ఉండదు, దేవుని దూతల పరిచర్య కూడా ఉండదని. విశ్వాసులారా, పిల్లలకి పేర్లు పెట్టమంటారు. పిల్లలకి మనం ఏం పేర్లు పెడతాం? పిల్లలకి మనం పేర్లు పెట్టేస్తాం. గ్రేస్ అని పేరు పెడతాం. ఆ గ్రేస్కి ఏం చేస్తారు? కంటి చుట్టూ కాటు కట్టేసి, బుగ్గ నిండా నల్లగా పెట్టేసి, మొత్తం పిల్లంతా నల్లగా చేసి పడేస్తారు. మళ్ళీ ఈ జూమ్ మీటింగ్ లో వాళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు. వీళ్ళు వీడియో ఆఫ్ చేస్తే ఆ నల్ల మొహం వేసుకొని ఆ పిల్ల కనిపిస్తుంది. వీళ్ళు ఎవరు? మళ్ళీ కృప అని ఆ పిల్లకి పేరు పెట్టించారు. చూసారా? అంటే వీళ్ళకి భయాలు. ఇన్ని భయాలు కలిగి ఆచారాలు చేస్తున్న వాళ్ళు దురాత్మలు ఉండరా? పిల్లలకి జ్వరం వస్తుంది, తగ్గదు. అప్పుడు అంటారు, రాత్రులు పిల్లలు ఏడుస్తున్నారండి, పిల్లకి ఏదో పట్టేసిందండి అంటారు. ఇప్పుడు ఏం చేద్దామండి? మీ వలన అయితే మనకి ఇది అప్లికేషన్ అనమాట, మీ చేతనైతే ఏదైనా అని అంటారనమాట. మన చేత ఎక్కడ అవుతుంది అది? ఎందుకంటే అది చాలా దురాత్మలతో కూడుకుంది. అప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా వెళ్ళి తాడు ఏదో కట్టించేస్తారు. కట్టించేసి మళ్ళీ వాళ్ళు మన చేతికిచ్చి, ప్రసాద్ గారి చేతికిచ్చి ప్రార్థన చేస్తారు. అది అవ్వదండి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి నుండి మీరు సంఘాలను విమోచించాలి, విడిపించాలి. కాకినాడలో సేవ చేయటం అంటే ఖచ్చితంగా వీటన్నిటిని బోధించాలి. లేకపోతే కృపానిధి వర్తక నిధి అయిపోతాడు. కాబట్టి వర్తక నిధులు కాకూడదంటే, మన నిధులు కృపానిధులుగానే ఉండాలంటే ఆచారాలు లేని సంఘాలను మనం స్థాపించాలి. ఆచారాలు అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, భయాలు, ఫియర్ ఆఫ్ కండెమ్నేషన్ వల్ల. సో ఫస్ట్ డే నుంచి మీ టీచింగ్ ఎలాగ ఉండాలంటే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు మాత్రమే కాదు, అతడు స్వాస్థ్యానికి వారసుడు, ప్రతి అద్భుతానికి వారసుడు అనే విషయాన్ని నిర్ధారిస్తే, మీరు చూడండి, ఇప్పుడు మనం మంచి సాక్ష్యాలు వింటాం. ఒకప్పుడు ఇవి ఉండేయండి, ఆ మూలను అది పెట్టేవాడినండి, ఇది తగిలిచ్చేవాడినండి, అవన్నీ తీసి బయట పారేసానండి అనే సాక్ష్యాలు. ఆదికాండం 35వ అధ్యాయం బేతేలు అంటే అర్థం ఏంటంటే, మీ వద్దనున్న గృహదేవతలన్నీ తీసి బయట పారవేయండి అనే గొప్ప అనుభవం. ఇప్పుడు పారవేసేటప్పుడు కూడా భార్యలు ఏమంటారు వెనకాల నుంచి? అది ఒకటే ఉంచి పర్లేదులే అంటారు. అప్పుడు మీరు వెంటనే వెనక్కి తిరిగి, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పాడు చేసిద్దని అది పడేసేయాలి. అంత ధైర్యము వస్తది మీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు కదా, దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను గాని, 7వ వచనం, పిరికితనము గల ఆత్మను ఈలేదు. రోమ 8:15, మరలా భయపట్టకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. మన మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిలో ఈ ధైర్యం మనం నింపగలమా? ఆ ధైర్యం కలిగించే బోధ చేయగలమా? పౌలు తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళాడు. ఇందాక నాకు రాజమండ్రిలో ఒక ప్రాంతాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఇలా చెప్తున్నాడు అనమాట. అంటే ఆ ప్రాంతం, నేను రాజమండ్రిలో ఉన్న ప్రియులకు చెప్తాను, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మూఢ ఆచారాల్లో ఉన్నారు. సో వాళ్ళని మనం విశ్వాసంలోకి తీసుకురావాలి, ఆ భక్తిహీనతలోంచి వారిని బయటికి తీసుకురావాలని ప్రభు నాకు పడకలో చెప్తున్న మాట నాకు బాగా ప్రతిధ్వనిస్తుంది అనమాట. ఆ ప్లేస్ ని చూపిస్తూ, ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ ఈ ఆచారాల్లో ఉన్నారు, ఈ ఆచారాల నుంచి బయటికి తీసుకురావాలి. కాబట్టి సువార్త ప్రకటన అనేది అది జీవించే విధానం. కాబట్టి సివిలైజేషన్ లేకపోతే బ్రతికే విధానం గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మార్పులు తీసుకొని వస్తుంది. సైన్స్ ద్వారానే ఇన్వెన్షన్స్ అన్ని వచ్చాయి, కానీ రాకెట్ ప్రయోగించినప్పుడు కూడా కొబ్బరిగా కొడతారు. కాబట్టి మీరు ఆలోచించేయండి, సైంటిస్టులో కూడా మూఢభక్తి ఉంటుంది. కానీ క్రీస్తునందు ఉన్నవాడు మాత్రం అలా ఉండకూడదు, కానీ అలాగే ఉంటారు. మన ఒకళ్ళు ఏదైనా పర్లేదండి, మీరు ఏదంటే అదేనండి అంటే, నేను అన్నా, నా పెళ్లి అమావాస్య చేసుకున్నాను, నువ్వు చేసుకుంటావా అని అడిగాను. అప్పుడు ఇంక నా ప్రక్కన ఇంక 3-4 ఉన్నారు, నా పెళ్లి అమావాస్య జరిగింది. శాంబాబా అని అంటున్నాడు, మనం మందిరం ప్రతిష్ఠించింది కూడా అమావాస్య రోజేనంటమ్మా అన్నాడు అనమాట. అప్పుడు వెంటనే అది కాకుండా ఇంకోటి ఏదైనా పర్లేదు అంటాడు. అంటే అది కాకుండా అంటే దాన్ని భయపడుతున్నాడుగా. మరి అదేమి అసలు ఉండకూడదు అనమాట. అది ఉండనంత ధైర్యము విశ్వాసంలోనికి రావాలి, వస్తుంది.
క్రమక్రమంగా ఇస్సాకు ఫలించినట్లుగా ఎప్పుడైతే కృపానిధి గారి నిరీక్షణకు వచ్చి బోధిస్తా ఉన్నాడో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రియులందరూ కూడా అట్లా మారిపోతారు అనమాట. అలా మారిపోయినప్పుడు ఆశీర్వాదం అనేది ఒక వర్షపు జల్లులా కురుస్తుంది. ఎందుకంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఈ ఆచారాల నుంచి కానీ విశ్వాసులు బయటకు వస్తారో కృపావర్షం ఇంకా సమృద్ధిగా కుమ్మరించబడి అనుకూలమైన పైర్లు ఫలిస్తాయి. హెబ్రీ 6:7 మీరు చదవండి. 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా అనుకూలమైన పైర్లు. ఏమండి, మీ సంఘానికి వచ్చి సంవత్సరం అయింది, మాకు పిల్లలు పుట్టారు, మాకు ఈ మేలులు జరిగాయని ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే మీ సంఘానికి వచ్చాం మాకు ఏం జరగట్లేదని అంటే అర్థం ఏంటి? అనుకూలమైన పైర్లు ఫలించట్లేదు. రేపొద్దున ఇది మన మీద నేరంగా ఉంటది. ఆలోచన చేయండి. సంవత్సరం అయిందంటే ఖచ్చితంగా ప్రోగ్రెస్ చెప్పాలి. మళ్ళీ ఫిబ్రవరి 1 2026కు సాక్ష్యాలు చెప్పాలి. ఏమని చెప్పాలంటే, ఈ సంవత్సరం మట్టున కూడా ఉండనిమ్మన్నాడంటే 1 year లో చేంజెస్ కనిపించాలని ప్రభు అక్కడ సూచిస్తున్నాడు. 1 year లో ఖచ్చితంగా చేంజెస్ కనిపిస్తాయి. మీరు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఆలోచన చేయండి. లేకపోతే ఈ మినిస్ట్రీలో మీ మీద కృపావర్షం కురిపించబడట్లేదనే అర్థం. అందుచేత ఇక్కడ చెప్పాడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? నిర్జీవ క్రియలను విడిచిపెడితే ఇక కృపాజలులే. నిర్జీవ క్రియలు విడిచిపెడితే కృపాజలులే. ఇప్పుడు దాకా మీ మీద కృపాజల్లులు కురవలేదంటే దానికి కారణం నిర్జీవ క్రియలు ఉన్నాయి. కానీ ఆ బలహీనమైన మూలపాఠాలన్నీ విసిరిపడేస్తే ఆటోమేటిక్ కృపావర్షం కురుస్తుంది, అనుకూలమైన పైర్లు మీరు ఫలిస్తారు, దేవుని ఆశీర్వచనం పొందుతారు. అర్థమైందా మీకు? మనం చాలా ఆనందించవచ్చు. ఎందుకంటే రాత్రి మేము వస్తా ఒక వాక్యం పెట్టామన్నమాట. అసలు ఎలా ఉంది వాక్యం అని ఒక వాక్యం పెడితే వాళ్ళు ఇప్పటికీ కూడా బోధిస్తున్నారు. ఏమనంటే, మూఢాచారాలు మానండి, మన దగ్గర ఇలాంటివి ఉండకూడదు, అలాంటివి ఉండకూడదు, మీరు డెవలప్ అవ్వాలి, మీరు ఆత్మలు సంపాదించట్లేదు మీ ద్వారా. కానీ ఈ పరిచర్లో చూడండి, ప్రతి ఒక్కరిని దేవుడు సేవ కొరకే ప్రేరేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు వారు ఉన్న చోట ఫలిస్తున్నారు, ఇంకా ఫలించాలి. ప్రభు ఏమన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో? ఫలించు తీగలు సరిపోతుంది అన్నాడా? ఫలించు తీగలు మరి ఎక్కువగా ఫలించాలన్నాడు. అవును, మరి ఎక్కువగా ఫలించాలి. 8లో అన్నాడు బహుగా ఫలించాలి అని చెప్పాడు. సో ఇప్పుడు మీ పేరు ఫ్రూట్ఫుల్, కానీ ఇంకా అబండెన్స్ అనేది మీలో కనిపించాలి. ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇంకా ఎక్కడైనా మీ లైఫ్ లో భయాలు ఆందోళనతో మీరు చేస్తున్న మూఢాచారాలన్నీ తీసేసేయండి. క్రైస్తవ్యంలో భక్తి పేరట మూఢాచారాలు ఇంకోటి చెప్పమంటారా? ప్రతి ఆదివారం కూడా కొంతమంది ప్రభు వల్ల తీసుకునేదాకా టిఫిన్ చేయకూడదు అంటారు. అటువంటి వాళ్ళు నైట్ సర్వీసులు తీసుకెళ్ళండి. అర్థమైందా మీకు? నేను ప్రభు రొట్టె ప్రభు పాత్ర తాగేదాని వరకు నేను ఏమి తిన్నండి అంటారు కదా. అటువంటి వాళ్ళు మీరు ఏం చేయాలంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ మానేసి నైట్ సెషన్ కి సర్వీస్కి తీసుకెళ్ళిపోవడం. అప్పుడు దాకా వాళ్ళు తినకూడదు. మరి ఇదంతా మూఢభక్తి. అన్నయ్య చెప్పాడు పొద్దునే మనం మటన్ వేసుకొని తినేసాడు, తినే వద్దని అనట్లేదు. కానీ దాని అర్థం తిండిపోతుగా మారమని కాదు, అంతకుముందు అర్థం ఉపవాసం చేయమని కాదు. ఈ రెండు కాదు. వాస్తవంగా ఇలాంటి మూఢభక్తి చాలా మందిలో ఉంది. కొంతమంది అంటారు ఆరాధన అంతా మోకాళ్ళ మీద ఉండి చేయాలంటారు. మోకాళ్ళ ఆపరేషన్ వేసుకున్న వాళ్ళు, లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే మీ మాటలు విన్న వాళ్ళు కానీ వేసారంటే ఇంకా వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోత్సాహం చేయొద్దు. భక్తి ఉంటే, ఒక వ్యక్తిలో భక్తి ఉంటే ఆ వ్యక్తి ఎక్కడ ఎలా ఉండాలో అతను అనే ప్రవర్తనలో తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అన్నాడు. కాబట్టి లోపల నుంచి పరిశుద్ధాత్ముడే నియంత్రిస్తా ఉంటాడు అనమాట. లేదండి మీరు అసలు ఇవన్నీ చెప్పట్లేదు, వాడు ప్రార్థనలో కళ్ళు మూసుకోవట్లేదు, ప్రార్థనలో అటు ఇటు తిరుగుతుంది ఏమే మీ అని అంటే, తిరుగుతుందంటే ఆ దేవుని ఆత్మ తిప్పుతున్నాడు ఏంటి వాళ్ళని? ప్రార్థన చేసినప్పుడు అటు వెళ్ళిరా ఇటు వెళ్ళిరా అని కాదు కదా. రోమాపత్రిక 8:14 చదవండి. దేవుని ఆత్మ చేత అందరు నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు అన్నాడు. దేవుని కుమారులు ఎలా ప్రవర్తిస్తారో దేవుని కుమారుడుగా ప్రవర్తించడం అనేది ఆత్మ నడిపింపు. కొంతమంది వ్యక్తులకు ఆత్మ నడిపింపు లేదు కాబట్టి వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే
కొన్ని విషయాలు అయితే చెప్తాం, ఇలా కూర్చోండి అలా కూర్చోండి అని, కానీ ఆ ఆజ్ఞలు ఏమి వారిని నియంత్రించం. దైవాత్మ చేత నడిపించబడటం అనేది వాళ్ళలోకి వస్తే వాళ్ళు ఎక్కడ ఎలా ప్రవర్తన. ఇప్పుడు ఆ ఒంటెలు మోకరించాయని అంటే అర్థం ఏంటి? కుక్క తన నాలుకను ఆడించలేదంటే అర్థం ఏంటి? నోరు లేని గార్ధపం మానస్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించిందంటే అర్థం ఏంటి? సో పరిశుద్ధాత్ముడు ప్రతి సాధనాన్ని వాడుకుంటాడు. అందుచేత మన పిల్లల్లో గాని మనల్లో గాని ఈ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న ఈ బలహీనమైన మూలపాఠాలు మనం ఎంకరేజ్ చేస్తాం. వాటిని తీసేసి ఆ మూఢభక్తి కాకుండా ఎఫెసి 4:24 చెప్పిన యథార్థమైన భక్తి, యోహాను 4:24 చెప్పిన యథార్థమైన ఆరాధన, అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది అన్నాడు. ఫిలిప్పి 3:3 అన్నాడు పరిశుద్ధాత్మ వలన ఆరాధించు అన్నాడు. సో పరిశుద్ధాత్మ ద్వారానే ఇటువంటి భక్తి మనలోకి వస్తుంది. కాబట్టి నీతి పేరట చాలా మంది నీతిగా ఉన్నట్లుగా పాపేచ్చలు దురాశల్లో ఉండగా, భక్తి పేరట చాలా మంది భక్తిగా ఉన్నట్లుగా బలహీనమైన మూలపాఠాల్లో ఉన్నారు. మరి ఈ విషయాల్లో ప్రభువే మీకు సహాయం చేయను గాక. కృప బోధిస్తే మీ జీవితాల్లో పాపేచ్చలు ఉండవు, దురాశలు ఉండవు, బలహీనమైన మూలపాఠాలు కూడా ఉండవు. ఒక ప్రక్క పరిశుద్ధతను ఫలిస్తారు, రెండవది మీరు యథార్థమైన భక్తి కలిగి ఉంటారు. ఈ ఆచార సంబంధమైన భక్తి నుంచి మీరు విడుదల పొందుతారు. అప్పుడు మీ చుట్టూ పరిశుద్ధ దేవదూతల పరిచర్య జరుగుతూ ఉంటది అనమాట. మీరు నెమ్మదిగా ఉంటారు, సమాధానంతో ఉంటారు. అట్ ది సేమ్ టైం ప్రతి వ్యక్తితో కూడా సమాధానంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆశీష్ శ్యామ్తో మాట్లాడాలంటే భయపడతాడు. భయపడ్డా ఎందుకంటే వాళ్ళిద్దరు సమాధానం పడ్డారు. అవునా కదా? మీరు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలు ఏముంది చూడండి, 12:14 ఏముంది? అందరితో పరిశుద్ధతయు, ఇదే లాస్ట్ రెఫరెన్స్. ఇక ఇది చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక ఫైనల్ రెఫరెన్స్ 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనం చెప్పుకుంది 2 తలంపులే ఈ ఉదయకాలం. ఒకటి నీతిగా బ్రతకటం, పాపేచ్చలు దురాశలు లేకుండా. రెండవది భక్తిగా బ్రతకటం. చూడండి, పరిశుద్ధత, రెండవది సమాధానం, ఈ రెండు కూడా అందరితో కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి అన్నాడు. వాడు జోలికి వెళ్ళకంటారా బాబు, తినేస్తాడు, కరిసేస్తాడు, కొరికేస్తాడు, మింగేస్తాడు అని ఉంది కదా. గలతీలకు రాసిన పత్రికలు ఏముంది? మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించుకుంటాడు. మైకులో ఏం చెప్తాడు? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమంటాడంట. కానీ అక్కడ రాశాడు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని ఒక్క మాటలో ధర్మశాస్త్రం సంపూర్ణమైంది. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించేదరేమో. ఒక ఆయన ఉండేవాడు అన్నమాట, చికెన్ ఎత్తే కూడా తినేసేవాడు, మీద పడి ఏంటి వేయొద్దని అరిచేసేవాడు అందరిలో. ఒకసారి రామచంద్రపురం కృష్ణ గారు చికెన్ అయిపోయాడు అనమాట. ఒకేసారి అందరి మధ్యలో అరిచేసాడు. ఆయన షేమ్ అయిపోయి ఆ బకెట్ వదిలి వెళ్ళిపోయాడు. ఆయన అంటే కొంతమంది కరిచేస్తా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే భయం. ఇప్పుడు చూడండి, శాంతమూర్తులతో మాట్లాడటానికినే ఈ కరిచేసే వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం. కొంతమంది ఏది మాట్లాడినా అందులో ఏదో ఒకటి చెప్తారు, భయం వేసేస్తా ఉంటది. ఫైనల్ గా అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగిపోద్ది. అందుకని ఏమంటారంటే నేను మాట్లాడలేనురా బాబు, నువ్వు మాట్లాడంటారు వాళ్ళతో. ఒక క్రైస్తవ జీవితంలో అందరితో పరిశుద్ధంగా ఉండాలి, రెండవది అందరితో సమాధానంగా ఉండాలి. కొన్నిసార్లు బైబిల్ స్టడీస్ అని, బైబిల్ డిస్కషన్స్ అని అబ్బాయిలు అమ్మాయిలతో చాటింగులు చేస్తూ అందులోనే అపవిత్రతలకు వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ రాశాడు ఏమనంటే అందరితో పరిశుద్ధత, అందరితో సమాధానం అన్నాడు. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఈ రెండు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో మీరు తెలుసుకోండి, కృప ఎప్పుడు కూడా భక్తిగా నీతిగా బ్రతకటానికి నడిపిస్తుంది తప్ప భక్తిహీనతను, పాపేచ్చుల దురాశలను కృప రానీయదు. ఎందుకంటే కృపను వినేవారిలో వీటిని జయించే గొప్ప అనుభవం ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరితో అయినా సమాధానంగా పరిశుద్ధత కలిగి ఉండకపోతే ఆ విషయంలో శిక్ష కూడా చేయబడతాం. ఈ విషయంలో మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంతా ఈ వివరాలు రాయబడ్డాయి. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. అనుగ్గారు ఏంటి నవ్వుతున్నారు? మీరుని ప్రశాంత్ ఇద్దరు నవ్వుకుంటున్నారేంటో. మెసేజ్ పెట్టాడు. మీరు చెప్పినప్పుడు నేనే గుర్తొచ్చి ఉంటానండి ప్రశాంత్, అందుకనే. అవునా? రైట్. నిన్న సమాధానం కోల్పోయింది ఆయన నా విషయంలో. ఆహా, అయితే ఇప్పుడు సమాధానం కలిగి మీ ఇద్దరు మాట్లాడుకోండి మీటింగ్ అయ్యాక.
శ్రేష్టమైన సంగతుల్ని దేవుడు ఉదయకాల దేవుని సేవకుల ద్వారా మనకు తెలియజేస్తారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. కృప పరలోకమునందు జీవం గురించిన నిరీక్షణ బోధిస్తుందని చెప్పి, కృప ద్వారా నిశ్చయత, జీవము, సాక్ష్యము కలుగుతాయి అని చెప్పి, ఆ కృప మనల్ని ఆచారాల్లోకి నడిపించదు అని చెప్పి, మన మందిరాలలో వర్తకుడు అంటే ఆచారాలు భయము అనేవి ఉండకూడదు అని చెప్పి, మనం ఉపదేశం పొందిన వారమని, వాగ్దానం పొందిన వారమని, నిర్జీవ క్రియలు మనం విడిచిపెడితే మన మీద కృపావర్షం కురుస్తుందని చెప్పి అంత స్పష్టంగా దేవుడి యొక్క ఉదయకాల సమయంలో సేవకుల ద్వారా మనకి ఇది చేస్తారు. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. నిజమేనండి, మనలో ఎంతో కొంత మనం అనుకుంటాం కానీ లేవు, మనలో ఆచారాలు లేవు అని అనుకుంటాం కానీ ఏదో ఒకటి ఉంటా ఉంటది. ప్రతిదీ మనం విడిచిపెట్టవలసిన, కృపలో ఉన్న మనము ప్రతిదీ మనం విడిచిపెట్టవలసిన వారము. ఏ విధమైన ఆచారాలు, ఏ విధమైన భయాలు మనం కలిగి ఉండకూడదు అని చెప్పి మనకి స్పష్టంగా దేవుడి యొక్క ఉదయకాల సమయంలో సేవకుల ద్వారా తెలియజేస్తారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వాక్యాన్ని, వర్తమానాన్ని అందించిన దేవుని సేవకులకి కుడి పక్షాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ యొక్క కూడికలో ఇప్పటివరకు నిలిచి ఉండి వాక్యాన్ని పిల్లలందరికీ వందనాలండి. అలాగే కూడికలో ప్రార్థన చేసిన వారికి, వాక్య సహాయార్థము ప్రార్థించిన వారికి, కీర్తనల ద్వారా ప్రభునామాన్ని మహింపరిచిన వారికి, వాక్యపట్నాన్ని చదివించిన వారికి అందరికీ ఉండాలండి. నెక్స్ట్ సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను నిలుచుకుందాము. రాజమండ్రి ప్రాంతం నుంచి చేరొచ్చిన హనోక్ గారు ముగింపు ప్రార్థనతో ఎక్కువ కూడికను అందాలండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాలం ముందు హోప్ కోడికలో మమ్మల్ని అందరినీ చేర్చిన మరొక వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీకు నాయన, మీరు విశ్వాసం ద్వారా మాకు కృపలోనికి, నాయన కృపా నిబంధనలోనికి మీరు కలిగించిన ప్రవేశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు మమ్మల్ని నాయన కృప ద్వారా రక్షించుకున్నారు. ఆ కృపా నిబంధనలో నాయన ప్రవేశపెట్టి మేము చేర్చబడినటువంటి మందిరంలో కృపను గురించి బోధిస్తే మేము కృపను మాత్రమే వింటే తండ్రి, ఆ కృప వలన మాత్రమే మేము ప్రతినిత్యము ఆ కృప మాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు కలిగినటువంటి స్థితిని ప్రతినిత్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ స్థితి వలన మాకు కలిగే జీవము, ఎప్పుడైతే ఆ జీవాన్ని మేము పొందుకుంటూ జీవిస్తామో, మేము సత్క్రియలతో నేను వాగ్దానాలు పొందుకొని మేము జీవిస్తాం కనుక మా జీవితంలో మాకు కలిగినటువంటి ఆ జీవాన్ని బట్టి మాకు కలిగే సాక్ష్యాన్ని గురించి మీరు స్పష్టంగా మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు. ఈరోజు మందిరంలో నాయన యూదుల సమాజ మందిరాల వల్లే నాయన అయిపోయినాయి. నాయన మరణ భయం కలిగించే బోధల ద్వారా, నాయన క్రియల వల్ల మాత్రమే మీకు దేవుని యొద్ద ఫలం కలుగుతుందనే బోధలు ఈ రోజున సంఘాల్లో ప్రవేశపెట్టి, నాయన ఆచార సంబంధమైనటువంటి భక్తుల్ని, విశ్వాసులందరినీ కూడా ఆచార సంబంధమైన భక్తులు మరణ భయంతో ఉంచి మందిరాలన్నీ కూడా ఈరోజు వ్యాపార సంస్థలుగా నాయన అయిపోయినాయి తండ్రి. మీకు వందనాలు నాయన. అటువంటి స్థితిలోంచి మమ్మల్ని అయితే మీరు కరుణించారు. ఈ రోజున అనేక మంది ప్రజలు నాయన భయాల్లో, ఆచారాల్లో, మూఢ భక్తిలో ఉండిపోయారు తండ్రి. మీకు వందనాలు నాయన. మీరు ఈ కడవరి కాలంలో నాయన కృపా నిబంధనను మోసే నాయన నీతి పరిచారకులను అనేక మందిని లేపారు ఈ పరిచయ ద్వారా. రాబోయే కాలంలో తండ్రి అటువంటి మూఢ భక్తిలో ఉన్నటువంటి నాయన ఆచార సంబంధమైనటువంటి నాయన ప్రతి గుడారము నాయన నివర్తనం అవడానికి కృప దయచేయండి తండ్రి. నాయన ఈ రోజు నూతనంగా కాకినాడలో ప్రారంభించబడుతున్న మందిరం గురించి మీరు వాగ్దానం ఇచ్చారు నాయన. ఆ మందిరంలో కేవలం కృప మాత్రమే బోధించబడాలి. వచ్చినటువంటి నాయన జనులందరూ కూడా కృపను మాత్రమే వినాలి. ఎక్కడా కూడా తండ్రి నాయన అక్కడ ఆచార సంబంధమైనటువంటి భక్తి ఉండకూడదు నాయన. వ్యాపారస్తుడు అసలు మందిరంలో ప్రవేశించకూడదని మీరు తెలియజేశారు కనుక ప్రభా, ప్రారంభించబడుతున్నటువంటి మందిరం నాయన కృపతో మాత్రమే నింపబడి తండ్రి నాయన అనేక మంది ఆ కృపలో ప్రవేశించి కృపను విని తండ్రి వారు అందరూ కూడా తండ్రి వాగ్దానాలు పొందుకొని తద్వారా
కృతజ్ఞతతో తండ్రి నాయన కానుకలు సమర్పించడానికి కృప దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాటులో మీరు అనేక మంది నాయన నీతి కారణమైనటువంటి పరిచారకులు, నమ్మకమైన గృహ నిర్వాహకులను మీరు ఏర్పాటు చేస్తున్నారు నాయన. ఈ మత సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి భక్తిని నాయన మీరు నిర్మూలన చేయడానికి మీరు అనేక మందిని సిద్ధపరుస్తున్నారు. అందుని బట్టి వందనాలు. రాజమండ్రిలో కూడా నాయన మేము ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తండ్రి నేను ఈ మూఢమైనటువంటి భక్తి, ఆచార సంబంధమైన భక్తితో నేను వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. నేను వాటిని అన్నిటినీ నిర్మూలన చేయడానికి తండ్రి ఘనమైన పరిచర్య నాయన మీరు జరిగించడానికి కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు. ఈ దినం జరగబోయే కాకినాడలో జరగబోయే 2 పరిచర్యలు, అలాగే సాయంత్రం పెద్దాపురంలో జరిగే పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. ప్రయాణాల్లో సహాయం చేయండి నాయన. అలాగే మందిర ప్రారంభ విషయంలో ప్రియులు సందీప్ గారి యొక్క గృహంలో జరిగే పరిచర్లోను, సాయంత్రం పెద్దాపురంలో రాధగారి గృహంలో జరిగే పరిచర్య కొరకు కృప చూపించండి తండ్రి. అలాగే నేను ఈరోజు జరిగే లింక్ ప్రేయర్లో కూడా నాయన ప్రతి ఒక్కరు కూడా వారి సమయానికి చేరి వచ్చి అక్కడ కోడిక అంతా కూడా తండ్రి మీ నామహిమాత్మ జరిగించమని నాయన నమ్మకమైన గృహ నిర్వాహకం ఇచ్చి జరిగిస్తున్న పరిచయను బట్టి మీకు వందనాలు. నీ సేవకుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ప్రయాణంలోనూ అలాగే తండ్రి ప్రతి పరిచయలో మీకు తోడుగా ఉంచమని సహాయం చేయమని, అలాగే తండ్రి కోడిక నడిపించిన ప్రియులు సతీష్ గారిని బట్టి, అలాగే తండ్రి ఇప్పటి వరకు కోడికలో నిలిచి వాక్యమైన ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నాయన ప్రతి ఒక్కరూ కూడా కృప ద్వారా మాత్రమే బోధించబడుతూ కృపను వింటూ ఎక్కడ వారి జీవితాల్లో ఆచార సంబంధమైనటువంటి భక్తి నాయన మరణ భయంతో కూడినటువంటి భక్తి లేకుండా నాయన క్రీస్తునందు ఉన్నటువంటి జీవాన్ని స్వతంత్రించుకొని సాక్షులుగా ప్రతి ఒక్కరూ జీవిస్తూ అనేక మందిని ప్రభు వైపు నేను నడిపించడానికి, ప్రభు వైపు ఆకర్షించబడడానికి వారందరూ సాక్షులుగా, పాత్రలుగా వాడుకోమని కోరుచు, ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మా పట్ల మీరు చేస్తున్న ప్రతి విధాన సహాయానికై కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేట స్తుతులు చెల్లించి ప్రార్థించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు సతీష్ గారు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కోడికి నుంచి అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.